అసలు పాపకి ముందు ఫిట్స్ లాగా రావడం మొదలుపెట్టిందండి. ముందు మేము హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమీ లేదు, పాపకి ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఇది ఏముంటుంది, దీనికి మెడిసిన్స్ లేవని చెప్పేసేసానంటే చెప్తే నమ్మాలండి. ఓన్లీ టెస్ట్లకి అయితే ఇంచుమించు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఉంటామండి. పాపకి వినపడట్లేదు అనేటువంటి చిన్న డౌట్ కానివ్వండి, అది మాకు క్లారిఫికేషన్ సరిగా రాలేదు. ముందు ఒక లెటర్ ఇచ్చారండి, పాపకి కాల్కులేట్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలి, ఇంచుమించు ఏంటంటే 40 lakhs అవుతుందని చెప్పేసి చెప్పారు. చెప్తే ఇక ఆ రోజున ఏంటంటే పూర్తిగా నమ్మకం ఏంటంటే ఇక పాప మీద హోప్ వదిలేసాం. పాప ఇలాగా ఇక మూగపిల్లగా ఇలా ఉండిపోవలసింది. ఇంకా ఓ పక్కన తను బాధపడటం, ఇక మేము బాధపడటం, ఇవన్నీ కూడా ఇంకా చూసుకుని ఏంటంటే ఇక ఇంటికి వచ్చేసామండి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేసామంటే గుంటూరు హాస్పిటల్కి అండి సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళాము. డాక్టర్ గారు మళ్ళీ చూసి పాపకి ఎంతో కొంత వినపడే ఆస్కారం అయితే ఉంది తప్ప ఏంటంటే వాళ్ళు చెప్పినంత లేదని చెప్పేసి అక్కడ చెప్పారండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైందంటే ఒక ఆయన తెలిసిన ఆయన, లేదంటే పాప గురించి అసలు అటు మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, పెద్ద తిరుపతిలో ఇన్స్టిట్యూట్ ఉందంట, ఇలా శ్రవణం అని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే మేము ఏం చేసామని అంటే ఆ రోజు టికెట్ బుక్ చేసుకుని నేను మా మిస్సెస్ ఇక్కడికి బయలుదేరి వచ్చామండి. ఇక్కడ చాలా మంది 3 years 4 years 2 years ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసుకుని ఉంటే దేవుడే మాకు ఈ అవకాశం కల్పించాడేమని నేను అనుకుని, నేను దేవుడిని చాలా ఇదిగా నమ్మేవాడిని అండి ఎప్పుడు కూడా. అసలు నాకు ఈ పరిస్థితి కల్పించిన అసలు దేవుడిని నేను నమ్మటం ఏంటనే ఉద్దేశానికి కూడా వచ్చేసాను అనమాట. పాపకే మాటలు వచ్చినాయి అనేటువంటి ఆ నమ్మకం నాకు కలిగిన తర్వాత ఈవేళ మళ్ళీ నేను దేవుడికి మొక్కి ఇవ్వడానికి మళ్ళీ నేను నిజంగా స్వచ్ఛందంగా కూడా నేను ఏంటంటే ఆ దేవుడిని వెంకటేశ్వర స్వామిని నమ్మటం ఇదే మళ్ళీ ఏంటంటే లైఫ్లో మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకూడదనే ఉద్దేశంతో నేను మళ్ళీ నమ్మకం మనసులో ఉంచుకుని నేను ఎంత దూరం జర్నీ చేసుకుంటూ పాపని ఈ విధంగా నిలబెట్టారు అని అంటే నిజంగా నేను చెప్తానండి. ఇక్కడ ఏంటంటే టీచర్స్ అని మాత్రం ఏంటంటే ఇక్కడ టీచర్స్ అనకూడదండి, దేవతల కన్నా వాల్యుబుల్ ఏదైనా పదం అంటే ఏదైనా ఉంటే కనుక నిజంగా వాళ్ళందరికీ ఒక పాదాభివందనం చేస్తాను.